ప్రియులారా, ఈ సంవత్సరంలో చివరి దినంలో మనం వస్తున్నాం. ఇంకా ఈ దినంతో ఈ 2020 సంవత్సరం ముగిసిపోతుంది. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ఈ దినం కొరకు ధ్యానం చేద్దాం. ప్రభు నా మనసులో పెట్టిన కొన్ని తలంపులు మీ ముందు నేను ఉంచుతాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీరెంతో గొప్ప దేవుడు ప్రభా, మీకు వందనాలు. ఈ దినం మేము జీవిస్తున్నాం అంటే అది కేవలం మీ కృప వల్లనే ప్రభా. ఈ సంవత్సరం అంతా మీ రెక్కల నీడలో మమ్మల్ని కాపాడి మీ వాగ్దానం నెరవేర్చి ఈ చివరి దినాన్ని మేము సంతోషంతో మీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. వినువారంగా ఉండిపోకుండా ఈ సంవత్సరం ముగుస్తుండగా వచ్చే కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తుండగా కూడా ప్రభా, మీ ఆశీర్వాదం కొరకు మమ్మల్ని మేము మీ వాక్యంలో సిద్ధపరచుకున్నట్లు మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీతో మరలా ఈ వాక్యాన్ని ధ్యానించుకునే భాగ్యాన్ని ప్రభు ఇచ్చారు. ఒక చిన్న వాక్యాలతో మనం మొదలు పెట్టుకుందాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం మనకు తెలుగులో కలిసి ఉన్నాయి. వాటిని నేను చదువుతున్నాను. ఇదిగో, నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. ఈరోజు ఒక యవనస్తుడు నాతో మాట్లాడుతూ ఫోన్లో అన్నాడు, చాలా చోట్ల పాతకాలపు విధానంలో దేవుని వాక్యాన్ని అందించేవారు తక్కువైపోయారు అంకుల్. వాక్యాన్ని అందించడం ద్వారా లేక వాక్యాన్ని వింటున్నవారు వారి జీవితాలను ఒకసారి పరీక్షించుకోవడానికి దేవుడు సేవకులను మీలాంటి వారిని కొంతమందిని వాడుకోవడం చాలా సంతోషం అన్నాడు. ఇదేమీ గొప్పగా చెప్పుకునే మాట కాదు, కానీ కేవలం దేవుణ్ణి, ఇది చాలాసార్లు ఈ సంవత్సరంలో నేను దాదాపు ఈ లాక్డౌను మరి కరోనా సమస్యలు వచ్చిన ఈ దినాలన్నిటిలో నేను మాట్లాడుతున్న ఒక విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం దేవుణ్ణి ఎలా వాడుకోగలం, దేవుణ్ణి ఉపయోగించి మనం ఎలా దీవెనలు పొందుకోగలం అనే ఆలోచనలో చాలామంది సమయాన్ని వ్యర్థపరిచేసుకుంటున్నారు. అలా కాకుండా మీరు అపొస్తలుల కార్యముల గ్రంథంలో దాదాపుగా పౌలుని దేవుడు ఆయన గొప్ప రక్షణ ఆయనకు అనుగ్రహించినప్పుడు ఆయన ఒక ప్రశ్న వేశాడు దేవుణ్ణి, ప్రభువుని. ఉదాహరణకు అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయంలో 10వ వచనంలో పౌలు చెప్పిన మాట ఏంటంటే, అప్పుడు నేను, ప్రభువా, నేనేమి చేయవలనని అడుగుగా అనే మాట మనం చూస్తాం. దాని ఇంగ్లీష్లో నేను ఒక పాత వెర్షన్లో చదివింది ఏంటంటే, వాట్ వుడ్ యూ హ్యావ్ మీ టు డూ లార్డ్ అని అడిగాడు. నేనేమి చేయవలనని నీవు కోరుచున్నావు ప్రభు అనే ప్రశ్న పౌలు వేసినట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. సో ఈరోజు దేవుడు మనల్ని ఏమి చేయగోరుతున్నాడు అనే ఆలోచన మనకు ఉండడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఇందాక మనం చదువుకున్న వాక్యంలో ఈ చివరి రోజున మనం తప్పనిసరిగా ఈ వాక్యాన్ని ధ్యానం చేయాలి, లేకంటే ఈ వాక్యాన్ని మనసులో పెట్టుకోవాలి. అది ఏంటంటే, ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది. అంచేత ఆయన ఏం చెప్తున్నారంటే, నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు అన్నారు. సో ఈరోజు యేసుక్రీస్తు మన ప్రభువు, మన రక్షకుడు మన కొరకు తిరిగి వస్తున్నారు. ఆ దినం కొరకు మనం ఎదురు చూడాలి. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం ఈ లవొదికయ సంఘంతో ప్రభు మాట్లాడుతున్న ఒక మాట ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడ వారికి ఇచ్చిన ఒక హెచ్చరిక ఏంటంటే, చాలా చాలా విచారకరమైన పరిస్థితిని గురించి ఆయన హెచ్చరిస్తున్నాడు. ఏమనంటే, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడువై ఉన్నావని ఎరుగక అంటాడు. సో అంచేత ఈ దిగంబరత్వాన్ని కాపాడుకోవడం లేక దాన్ని కవర్ చేసుకోవడం అనేది మనం పరీక్షించుకుంటే కదా మనకు తెలుస్తుంది. తాను దిగంబరుడుగా ఉన్నాననే ఒక ఆలోచన ఒక వ్యక్తికి ఎలా తెలుస్తుంది? తనను తాను పరీక్షించుకుంటే కానీ అది జరగదు కదా. సో అంచేత ఈ చివరి రోజులో
మనం తప్పనిసరిగా ఈ విషయానికి వచ్చి కొంచెం పరీక్షించే ప్రయత్నం చేయాలి ప్రియులారా. దాని సందర్భంగా పౌలు ఒక ఆలోచన చెప్పినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో 13-14 వచనాల గురించి మనం జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఏమని రాయబడిందంటే, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు అనే మాట 13వ వచనంలో ఉపయోగిస్తాడు. వెనుక ఉన్నవి మరచి, దాని ఫుట్నోట్లో మీరు చూస్తే దాని అర్థం చాలా చక్కగా ఇచ్చాడు. ఏమన్నాడంటే, వెనుక ఉన్నవి లక్ష్య పెట్టక అని. వెనుకున్నవి లక్ష్య పెట్టకూడదు, ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. ఏమండి? సో అంచేత ఈ వెనుకున్నవి లక్ష్య పెట్టకపోవడం అనే దానిలో 2 ఆలోచనలు ఎప్పుడు నా మనసులో ఉంటాయి. అదేంటంటే, మొదటిది, కొన్నిసార్లు ప్రియులరా, మనల్ని దేవుడు ఆయా అవకాశాలు మనకిచ్చి తన పరిచర్యలో లేక తన కొరకు సాక్ష్యం ఇచ్చుటలో విజయవంతంగా మనల్ని వాడుకొని ఉండవచ్చును. అవన్నీ మనం సాధించిన విజయాలనే ఆలోచనలో వాటి మీదే మనం ఉండిపోయి గతంలో జరిగిన కొన్ని లేక సాధించిన కొన్ని ఫలితాలను మీద ఆధారపడి ఇక ముందు చేయబోయే పరిచర్యలో మనం కొంచెం నిర్లక్ష్యం కావడానికి అవకాశం ఉంది. ఇది చాలా పరీక్షకు చాలా అవసరమైన ఒక పాయింట్గా నేను చూస్తాను ప్రియులారా. అంచేత గతంలో ఒకవేళ చాలా విజయాలు దేవుని కృప వల్లనే మనం సాధించి ఉండొచ్చు, కానీ ఆ విజయాల మీద ఆధారపడిపోకుండా, వాటిని లక్ష్య పెట్టకుండా మనం ముందున్న వాటి కొరకు వేగిరపడాలన్నాడు. దానిలోని మరొక భావాన్ని కూడా నేను నేర్చుకున్నది నేను చెప్తున్నాను. వెనుకున్నవి లక్ష్య పెట్టక లేక మర్చిపోవడం అంటే సాతాను చేసే ఒక ముఖ్యమైన మోసాన్ని ఇక్కడ నేను మీకు తప్పనిసరిగా నేర్పించాలి ప్రియులారా, లేక మీకు జ్ఞాపకం చేయాలి. అదేంటంటే, మన ఫెయిల్యూర్స్ని మనకు చూపిస్తూ ఏదో ఒక రకంగా మనం దేవునికి ఉపయోగపడకుండా వాడు వాటి మీదనే మన మనసును పెట్టడానికి అవకాశం కల్పిస్తూ ఉంటాడు. సో మన ఫెయిల్యూర్స్ మీద మనం ఒకవేళ పొరపాటున మనం మనసు పెట్టేసామనుకోండి, మనం ముందుకు వెళ్ళలేం ప్రియులారా. అవి మన కాళ్ళకు బంధాల్లా తయారవుతాయి. అందుకే పౌలు ఏమంటాడంటే, వెనుక ఉన్నవి మరచి లేక లక్ష్య పెట్టక ముందున్న వాటి కొరకే వేగిరపడాలి. మన ప్రభు చాలా త్వరగా రాబోతున్నారు కనుక మన ఆలోచన అంతా ఏమై ఉండాలంటే, నేను ఎలా సిద్ధపడాలి, నేను ఇంకా ఏం చేయాలి. ఇందాక నేను ఒక తలంపు చెప్పాను పౌలు గురించి, నాకు ఎప్పుడు ఇష్టమైన మాటలండి ఇవి. పౌలు ఏమంటాడంటే, ప్రభువా, నేనేమి చేయవలనని నీవు కోరుచున్నావు. ఈరోజు అలా ప్రార్థించే సేవకునిగా, అలా ప్రార్థించే ఒక నాయకునిగా, అలా దేవుని కృప కొరకు వేడుకుంటూ కనిపెడుతూ జీవించే ఒక విశ్వాసిగా నేను ఉండగలిగితే ప్రియులారా, అలాంటి వారు దేవుని రాజ్యానికి ఉపయోగపడేవారు. అలాంటి వారు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వారు సంతోషంగా ముందుకు రాగలరు. కానీ ముందున్న వాటి కొరకే వేగిరపడిన తర్వాత దాని మీద ఇంకొక మాట చెప్తాడు. ఆ సెంటెన్స్ అది స్టాప్ చేయలేదండి. అంటే వేగిరపడుతున్నానని చెప్పి ఆగిపోలేదు. వెనుకను మర్చిపోతున్నాను, ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నానని చెప్పేటప్పుడు అదొక కంటిన్యూషన్ ఎలా చెప్పాడంటే, దాని కొనసాగింపు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని బిడ్డలమైన మనకి ఒక గురి ఉంది. అంటే ఈ గురి అనేది నేను పెట్టేసుకున్నది కాదు. ఒక బైబిల్ స్కూల్ అని ప్రారంభించి బైబిల్ కాలేజ్ అని, తర్వాత దాని బైబిల్ యూనివర్సిటీ అని మార్చాడు ఒక ఆయన. టీవీలో ఒకసారి చూస్తుంటే ISO 9002 స్టాండర్డ్ ఉన్న యూనివర్సిటీ అని పెట్టాడు ఆయన. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను స్టీల్ ప్లాంట్లో పనిచేశాను, నాకు తెలుసు ISO అంటే ఏంటో, ఆ స్టాండర్డ్స్ అంటే ఏంటో తెలుసు. ఇండియన్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్, వాళ్ళకు కొన్ని ఉంటాయి ప్రమాణాలు. ఆ ప్రమాణాలను బట్టి వారు పనిచేయాలా, చేసి ఒకవేళ చేస్తున్నట్లయితే వారికి ఒక సర్టిఫికేషన్ ఇస్తారు. మరి క్రైస్తవ యూనివర్సిటీకి ఏంటి సర్టిఫికేషను? అప్పుడు ఒక ఆయన ఏమన్నాడంటే, ఇవన్నీ వారి మట్టుకు వారు పెట్టుకున్న కొన్ని ప్రమాణాలు, అవన్నీ రాస్తారు, ఇవన్నీ మేము సాధించామని చెప్తారు, దాన్ని బట్టి ISO సర్టిఫికేషన్ ఇచ్చేస్తారండి ఎవరికైనా అన్నారు.
మీరు జాగ్రత్తగా నా మాటలు గమనిస్తే ఇక్కడ దేవుడు ఉద్దేశించిన ప్రమాణాలు ఏంటి, మనం చేస్తున్న పరిచర్య ఏంటి, మనం జీవిస్తున్న జీవిత విధానం ఏంటి. ఎక్కడ కూడా క్రైస్తవుడు తృప్తి పడిపోయి కూర్చుండిపోవడానికి అవకాశం లేదు. దేర్ ఇస్ నో రూమ్ ఫర్ కాంప్లసెన్సీ ఇన్ క్రిస్టియన్ ఫెయిత్ అండ్ లైఫ్. మన క్రైస్తవ విశ్వాస జీవితంలో కానీ మన క్రైస్తవ జీవనంలో కానీ ఎక్కడ కూడా కాంప్లసెన్సీ అంటే నాకు నేనే సంతృప్తి పడిపోవడం, పర్వాలేదు బాగానే ఉన్నాను అనుకోవడం కాదు. ఈ ఆఖరి దినాల్లో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఒక గురిని ఏర్పాటు చేశాడు. ఇది ఇందా నేను చెప్పినట్టు నేనేదో గురి పెట్టేసుకుని నేను పరిగెత్తాను సాధించాను అనుకోవడం కాదు ప్రియులారా. పరిశుద్ధాత్ముడు ఆ దేవుని వాక్యాన్ని మన ముందుంచి మన జీవితాన్ని ప్రతి క్షణం కూడా ఆయన ఇంగ్లీష్లో మెజర్ చేస్తూ, అంటే కొలత వేస్తూ ఆయన చూచినప్పుడు ఆయన ఇవ్వాల్సిన సర్టిఫికేట్ అది. అంతేగాని నాకు నేనే సర్టిఫై చేసుకుని నేను ఏదో సాధించేసానని ఒక మాట చెప్పేసుకోవడం అది ఎంత మాత్రం మంచి పని కాదు. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు ఆఖరకు సేవకులు కూడా ఎంతో మోసపోయారు అలాంటి పరిస్థితులను బట్టి. అందుకే ప్రభు చెప్పిన మాట ఆయన మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆ మాట ఉపయోగించారు. అదే మాట మళ్ళీ యోహానుకు దేవుడు బయలుపరిచాడు. ఎందుకంటే మాట్లాడించింది పరిశుద్ధాత్ముడు ఒక్కడే గనక నేను దొంగవలే వచ్చుచున్నాను అన్నాడు. సో అంచేత ఆ దినం కొరకు మనం ఎలాగూ సిద్ధపడాలి, ఈ సంవత్సరంలో అసలు మన బ్రతుకు ఎలాగుంది అనేది చాలా ప్రాముఖ్యమైన ఒక ప్రశ్నగా మనం ఎంచుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసిన అవసరత ఎంతైనా ఉందనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. చివరికి ఆ మాట చెప్తూ పౌలన్న మా ఆలోచన ఏంటంటే, లేక పౌలు నేర్పించబోతున్న ఆలోచన ఏంటంటే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. ఎక్కడ కూడా కాంప్లసెన్సీ అన్నాను, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. నేను సాధించాను కనుక నాకు నేనే ఏదో బహుమానం ఇచ్చేసుకుంటాను, నాకు నేనేదో సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటానని కాదు. ఆయన ఒక ఉన్నతమైన పిలుపుతో మనల్ని పిలిచాడు, ఒక గురి ఏర్పాటు చేశాడు. ఆ గురి ఉన్నదనే విషయాన్ని తెలుసుకుంటూ మళ్ళీ గురువైపు చూస్తూ పరిగెత్తవలసిన అవసరత మనకుంది. చూడండి ఒకసారి ఒక మాట అంటున్నాడు 17వ వచనంలో ఏమంటాడు తెలుసండి, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొనుచున్న వారిని గురిపెట్టి చూడుడి అన్నాడు. మనం చాలాసార్లు ఫెయిల్యూర్స్ వైపు చూస్తాం, విఫలమైపోయిన వారి జీవితాలు చూసి మనం ఓడిపోయే వాళ్ళు అట్టు లేక మనకి సాధ్యం కాదనుకుంటాం. కానీ నేను ఇంతకుముందు ఒకసారి హెబ్రీ పత్రికలో నుంచి 11వ అధ్యాయం నుంచి కొన్ని సిరీస్లో మాట్లాడాను. 12వ అధ్యాయంలో 11వ అధ్యాయంతో ముగించాక 12వ అధ్యాయంలో ఒక చక్కని ఆలోచనతో ప్రారంభిస్తాడు కదండి గ్రంథకర్త. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, చూడండి మన మీద ఒక బాధ్యత ఉంది. తర్వాత ఏం చెప్పాడు చూడండి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదామంటాడు. అర్థమైందండి? సో అంచేత మన జీవితంలో ఒకసారి ఒక దగ్గర ఆగి, అట్లీస్ట్ ఈ ఆఖరి రోజున ఆగి మనం ఎలాగున్నాం, మనం గురి దగ్గరకు పరిగెడుతున్నామా లేక మనమే మనకు ఒక గురి ఏర్పాటు చేసుకుని పరిగెత్తేసామని తృప్తి పడిపోతున్నామా? ఇది తప్పనిసరిగా ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ప్రియులారా, చాలా అవసరం ఉంది. అది దేవుడు ఈ సంవత్సరం అంతా మనకిచ్చిన అవకాశాలు. జూలై నెల ఆఖరిసరికి నా పరిస్థితి చాలా ఫిజికల్గా, భౌతికంగా, ఆరోగ్య విషయంలో బాగా పాడైపోయింది కరోనా వల్ల. ఈరోజు నేను ఇంకా బ్రతికుండి దేవుని గురించి మాట్లాడుతున్నాను, యేసు ప్రభు ప్రేమను అనుభవిస్తున్నాను, ఆయన గురించి సువార్త నేను ప్రకటించగలుగుతున్నానంటే అది కేవలం ఆయన నాకు ఇచ్చిన కృప కదా ప్రియులారా. 6 నెలల కిందట ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, ఇంకొక 6 నెలలు ఇచ్చాడు, ఇంకా ఎన్నాళ్ళు ఇవ్వబోతున్నాడో నాకు తెలియదు. మీలో కొంతమంది మాట చెప్తే నవ్వుతారు. మనుషుల యొక్క జీవిత కాలం కేవలం 70-80 సంవత్సరాలనే ఆలోచనలో క్రైస్తవ సంఘం 90% కంటే పైన ఉన్నారు. కానీ ఆయన యాక్చువల్గా
ఆదికాండం 6వ అధ్యాయంలో 120 సంవత్సరాలు అని చెప్పిన తర్వాత మళ్ళా దేవుడు తగ్గించలేదు. వారి అవిధేయతను బట్టి ఇశ్రాయేల్ ప్రజలు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు మోషే పాపం వాపోతున్నాడు. వీళ్ళందరూ 20 సంవత్సరాలు పైబడిన వారు చనిపోతున్నారు. అక్కడ 70 లేక 80 సంవత్సరాలు అంటే మనకు అది ఒక రూల్గా పెట్టేసుకున్నాం. కానీ దేవుడు ఈ రీతిగా మన ఆయుష్ను పొడిగిస్తూ ఉంటే ఏ రీతిగా ఈ ఈ ఆయుష్ను లేక దేవుడిచ్చిన అవకాశాలని మనం వాడుకోగలుగుతున్నాం ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్ లేక అవకాశాలను గురించి మనం ఆలోచిస్తే ప్రియులరా, ఎంతమంది దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని కానీ ఈ ఆయుష్ను కానీ ఆరోగ్యాన్ని కానీ మనం వాడుకోగలుగుతున్నాం? అది చాలా జాగ్రత్తగా పరీక్షించుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలాసార్లు దేవుని బిడ్డలైన వారు వాక్యంలో మనకు చాలామంది కనబడతారు. వారు అక్కడక్కడ ఫెయిల్ అయ్యారు, కానీ వారు ఫెయిల్ అయ్యామనే విషయాన్ని వారు ఒప్పుకోలేదు. ఆ కారణం చేత వారు ఎంతో నష్టపోయినట్టు మనం చూస్తున్నాం. చాలామంది జీవితాలు మనకు వాక్యంలో తెలుసు. కానీ ప్రియులారా, దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మనం రాబోయే కాలంలో ఇంకా బలమైన పరిచర్య చేయడానికి, దేవుని కొరకు బలంగా సాక్ష్యం ఇవ్వడానికి, ఆయన రాజ్యం కొరకు ఎదురు చూడడానికి మనం ప్రయాసపడాలి. అనేకులకు మనం ఈ విషయాన్ని తెలియపరచాలని మనకు జ్ఞాపకం చేస్తుంది దేవుని యొక్క వాక్యం. ఒక దైవజనుడు ఆస్వాల్డ్ జె స్మిత్ అనుకుంటాను, ఆయన ఏమంటాడంటే, యేసుక్రీస్తు దేవుని కుమారునిగా రక్షకునిగా ఈ లోకానికి వచ్చాడన్న సత్యం మొదటిసారి కూడా వినని అనేక జనాంగాలు ఉండగా, రెండవసారి యేసుక్రీస్తు గురించిన సువార్తను వినే అధికారం నీకు ఎవరిచ్చాడు అని ఆయన ప్రశ్న వేస్తాడు. ఆ మాట మీకు అర్థమైందండి? ఈరోజు ఈ దేవుని వాక్యాన్ని మరలా మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయం 15-16 వచనాల్లో ఆయన అంటున్నాడు, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. ఈవెన్ ముగింపులో కూడా ఆ మాటలు మీకు కనబడతాయి కదా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటాడు. 22వ అధ్యాయంలో మనం 12వ వచనంలో అక్కడ ఈ మాటలు మనం చూస్తాం. సో ఆయన త్వరగా వస్తున్నాడు. సో మన బాధ్యత ఏంటి? ఒకవైపు ఇది రెండు విధాలుగా మనం ఆలోచించాల్సిన విషయం ప్రియులారా. ఒకటేమో మనం ఆయన రాకడ కొరకు ఎలా సిద్ధపడుతున్నాం. ఏమండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనకు 10 మంది కన్యకుల ఉపమానం లేక వేరే వేరే తలాంతుల గురించి ఉపమానాలు చెప్పినప్పుడు ప్రభు యొక్క రాకడ కొరకు మనం ఎలా సిద్ధపడాలి అనే ఆలోచన అక్కడ చాలా ప్రాముఖ్యంగా ప్రభు నేర్పించే ప్రయత్నం చేశారు. అఫ్కోర్స్ శిష్యులకు అది బాగా అర్థమైంది, కానీ ఈరోజు క్రైస్తవులకు అది సరిగా అర్థం అవట్లేదు. 10 మంది కన్యకులు, వారి చేతిలో దివిటీలు, వాటిలో నూనె, ఏమండి పెండ్లి కుమారుడు వస్తున్నాడు అనే శబ్దం. కానీ ఆ ఉపమానాన్ని మనకు ఇష్టమైనట్టు లేక మనకు అనుకూలమైన రీతిలో ముక్కలు చేసి మాట్లాడడం కాదు, కానీ 10 మంది కన్యకుల వృత్తాంతం కానీ, ఆ తర్వాత మీకు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 14వ వచనం నుండి దాసులను పిలిచి వారికి ఇచ్చిన తలాంతుల గురించి ఉపమానం కానీ, అవన్నీ కూడా ఒకే ఒక థీమ్ మీద, అంటే ఒకే ఒక అంశాన్ని గురించి మనకు నేర్పిస్తున్నాయి. అదేంటంటే, ఆయన దొంగ వలె రాబోతున్నాడు కనుక నేను సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇందాక 24వ అధ్యాయం ఆ మాటలు ఉన్నాయని నేను మీకు చెప్పానే. చూడండి, ఉదాహరణకు 42-43 వచనాలు నేను చదువుతున్నాను. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 43-44. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనియ్యడని మీరు ఎరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధంగా ఉండు అన్నాడు. ఈ 10 మంది కన్యకల వృత్తాంతాన్ని గురించి ఒక చిన్న మాట, అంటే ఒక దిద్దుబాటుగా మనం మాట్లాడుకోవాలి. కొన్నిసార్లు యవనస్తులకు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు, ఉపదేశిస్తూ ఉన్నప్పుడు ఈ 10 మంది కన్యకల వృత్తాంతం గురించి ఒకవేళ ప్రస్తావన వస్తే నేను అడుగుతుంటాను, ఇంతకీ ఆ 10 మందిలో ఎవరు పెండ్లి కుమార్తె అంటాను. మన వారందరూ కూడా ఆ బుద్ధిగల కన్యకల 5గురు పెండ్లి కుమార్తె అని చెప్పేస్తుంటారు. సాధారణంగా ఇది దాదాపు నేను 1996 నుంచి, అంటే 25 సంవత్సరాలు ఇప్పుడు అయిపోతుంది, బైబిల్ టీచ్ చేస్తుండగా ఎన్నిసార్లు ఎన్ని క్లాసుల్లో ప్రశ్న వేసినా 5గురు కన్యకలు పెండ్లి కుమార్తెలు అని చెప్పిన వారు ఎక్కువ మంది ఉన్నారు. కానీ యాక్చువల్గా నూనె గురించి కానీ ఆ పెండ్లి కుమార్తె ఎవరనే దాని గురించి వివరాలు కాదు, కానీ
అవన్నీ కలిపి చూడండి ఏమంటాడు ఒకసారి 13వ వచనంలో ఏమన్నాడంటే 25వ అధ్యాయంలో, ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఈ మాట కంటతా పెడదాం పిల్లలు. ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండుడి. ఎందుకో ఈ ఈ సంవత్సరం చివరిలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మెలకువగా ఉండండి, సిద్ధపాటు కలిగి ఉండండి, దొంగ వచ్చినట్టు వస్తాడు ఆయన. ఓకే, నా మట్టుకు ఇవన్నీ తెలిసిపోయి కనుక నేను బాగానే ఉన్నాననే దగ్గర ఆగిపోవడం కాదు, కానీ ఇందులో మరొక బాధ్యతను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈ ఈ వర్తమానాన్ని ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు ఇందా నేను చెప్పినట్టు ఆస్వాల్డ్ జే స్మిత్ గారు చెప్పిన మాటను కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈరోజు సువార్త యేసుక్రీస్తుని గురించిన వార్త అందని వారు చాలామంది ఉండగా ఒకసారి కూడా వారు వినలేదు. అలాంటప్పుడు రెండవ మారు ఆ ప్రభు యొక్క సువార్తను వినే అధికారం నీకు ఎవరిచ్చారంటాడు ఆయన. అది చాలా ఖచ్చితమైన ప్రశ్న అండి, గట్టి ప్రశ్న అండి. దాని ఉద్దేశం ఏంటంటే, ఈ నా ప్రసంగాన్ని వింటున్న మీలో ఎవరైనా ఒకవేళ ఇంకా మారు మనసు పొందని వారు ఒకవేళ ఉన్నట్లయితే, ఈరోజు ప్రభు మనతో చాలా తేటగా మాట్లాడుతున్నారు. నీ జీవితాన్ని ఎన్నోసార్లు యేసు ప్రభుని గురించిన మాట విన్నావు, కానీ ఏదో ఒక భక్తిలో లేక ఒక మతానుసారంగా లేకపోతే పెద్దలకి తృప్తిపరచాలి, ఇంట్లో వారిని తృప్తిపరచాలనే ఆలోచనతో ఒకవేళ బైబిల్ చదవడం లేకపోతే ఇంకా చర్చికి వెళ్ళడం లేకపోతే కానుకలు ఇవ్వడం వాటితో ఆగిపోయేవేమో. నీ జీవితంలో అసలు సరైన మార్పు ఉందా? నీ జీవితానికి మారు మనసు అంటే ఉద్దేశం నేను ఏదో చేసేవాడిని, తప్పులు చేసేవాడిని మార్చేసుకున్నాను కాదు. నీ జీవితం మొత్తం మీద అధిపతిగా ప్రభువుగా యేసుక్రీస్తుని అంగీకరించావా? అది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. యేసుక్రీస్తు నిన్ను ప్రేమించి శిలువ మీద తన ఆఖరి రక్తబొట్టు కార్చి ప్రాణం పెట్టారే, ఆ మరణం, శిలువ మరణం యొక్క విలువ, ఆ సమాధిని గెలిచిన ఆ దేవుని యొక్క ప్రభావం ఏమండి, అవన్నీ మనకు అర్థమయ్యాయా? అసలు నాకే అర్థం కాకపోతే నేను ఇతరులకి ఏం చెప్తానండి? అంచేత ఈ వాక్యాలు వింటున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా మన జీవితాలు సరిచేసుకోవడానికి, ప్రభు చేతిలో మరొకసారి మనం అప్పగించుకోవడానికి మనం ఆశపడాలి, ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఏమంటే అక్కడ మీరు గమనిస్తే ప్రియులారా, తర్వాత ఈ ఉపమానాన్ని 14వ అధ్యాయంలో అంటే మనం ఈ ఆఖరి దినాల్లో మనల్ని మనం ఒకసారి అనలైజ్ చేసుకోవడానికి, అంటే మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఈ మాటలు మాట్లాడుతున్నాం కదా. ఆయన ఏం చేశాడంటే, ఒక ముగ్గురు దాసులను పిలిచి ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చాడని ఉందండి ఇక్కడ. అయితే తర్వాత ఏం చేస్తాడంటే 19వ వచనంలో, బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకునే ప్రయత్నం చేశాడండి. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు మనం. ఇది నా జీవితంలో కూడా నేను ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. పర్వాలేదు, ఏదో సేవ చేస్తున్నాను, ఏదో వాక్యం చెప్పేస్తున్నాను, ఎప్పటి నుంచో రక్షింపబడి విశ్వాసంలో ఉన్నాను అనుకోవడానికి వీల్లేదు. నేను కలిపి మనందరం కూడా ఒక దినాన్న మన యజమానుడు మన దగ్గరకు వచ్చి మన దగ్గర లెక్క అడిగే ప్రభు అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఒకవైపు ఆయన ప్రేమగల దేవుడు, కృపగల తండ్రి, తన ప్రాణాన్నే పెట్టడానికి లెక్క చేయని మన రక్షకుడు, కానీ అదే సమయంలో ఆయన ఒక దినాన్ని లెక్క అడిగేవాడనే విషయాన్ని కూడా ఈ సమయంలో మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఎంత మాత్రం కూడా మన జీవితంలో నిర్లక్ష్యానికి చోటు ఉండడానికి వీల్లేదు ప్రియులారా. ఎవ్రీ మినిట్ కౌంట్స్, ఏమండి, ఎవ్రీ ఆపర్చునిటీ కౌంట్స్. ప్రభు మనకిచ్చిన సమయంలో ప్రతి నిమిషం మనం లెక్క చెప్పాల్సిందే. ఆయన ఇచ్చిన అవకాశాలన్నిటిలో కూడా మనం లెక్క చెప్పాల్సిందే. నాకు తెలియదు, నేను చేయలేకపోయాను, నాకు అసలు చేయాలని తెలియదన్న ఆలోచన ఎవ్వరికి ఉండడానికి వీల్లేదు. ప్రభు ఒక దినాన్ని వస్తాడు, మన దగ్గర ఆయన లెక్క చూసుకుంటాడు. మనం లెక్క ఒకవేళ మనం చెప్పలేని పరిస్థితిలో ఇంకొక విషయాన్ని కూడా మనం మనసులో పెట్టుకోవాలి. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో అక్కడ ఒక మాట ఉంది చూడండి ప్రియులారా. నేనేం భయపెట్టే మాటలు చెప్పడానికి ప్రయత్నించట్లేదు, కానీ వాక్యం ఏ రీతిగా మనల్ని హెచ్చరిస్తుందో మీకు చూపించాలని కోరుతూ ఉన్నాను. 20వ అధ్యాయంలో 12వ వచనం మీరు చూస్తే, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. తర్వాత ఏం జరిగిందో చూడండి. నేను ఆయా సమయాల్లో కొన్ని చోట్ల ఆడిటింగ్ చేయడానికి వెళ్ళేవాడిని. ఒక టైంలో ఆడిటింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు
వాళ్ళది ఒక లిస్ట్ ఇచ్చేసేవాళ్ళు వాళ్ళకి, ఇదిగో ఈ బుక్స్ లెడ్జర్స్ మాకు కావాలని. ఇక్కడ అదే ఉందండి. అక్కడ ఏముందంటే, అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవ గ్రంథం అని వేరొక గ్రంథం విప్పబడెను. ఏమండి, 2 టైప్స్ ఆఫ్ బుక్స్ అంటే అవి. తర్వాత ఏమనుందంటే, ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. తర్వాత ఇంకో మాట చెప్పాడు ఏంటంటే 15వ వచనంలో, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. అంచేత ప్రభువు రాకడ సమీపించే దినాల్లో, సంవత్సరం చివరిలోకి వచ్చాం మనల్ని మనం పరీక్షించుకుంటూ సిద్ధపడాలి. అంత మాత్రమే కాదు కానీ అనేకులకు ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపరిచే ప్రయత్నం కూడా చేయాలి. క్రిస్మస్ అయిపోయింది. క్రిస్మస్ రోజు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ఈ నెలంతా కూడా ప్రభు వచ్చాడు, పుట్టాడు అని మాట్లాడుకున్నాం. ఆయన పుట్టాడు, చనిపోయాడు, తిరిగి సమాధి గెలిచాడు, మళ్ళీ రాబోతున్నాడు. ఆ సత్యాన్ని ఎంతవరకు మనం నేర్పించబోతున్నాం. ఆ మధ్య చర్చిలో నేను ప్రసంగం చేయవలసి వచ్చినప్పుడు నేను ఒక ప్రశ్న వేశాను. మీ సహవాసంలో ఎన్నాళ్ళైంది ప్రభు యొక్క రాకడను గురించి ఒక వర్తమానం విని అని నేను మామూలుగా ప్రసంగం చేస్తూ ఒక ప్రశ్నతో వదిలేశాను. దాని తర్వాత అందులో ఒక చాలా బాధ్యత కలిగిన పాస్టర్ గారు యవనస్తుడు నాకు రిప్లై ఏమని ఇచ్చారు తెలుసండి. అంకుల్, గత 3 సంవత్సరాలు ఎప్పుడు కూడా మా సంఘంలో ప్రభు రాకడను గురించిన వర్తమానం మేము వినలేదన్నాడు. అలా ఒప్పుకోవడమే చాలా గొప్పతనం అండి. ఇట్స్ ఎ గ్రేట్ వర్చ్యూ. ఈ రోజున ఎవరండి తప్పులు ఒప్పుకుంటారు, ఎవరు లోపాలు ఒప్పుకుంటారు? ఎంతసేపు అవి కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తాం, లేకపోతే ఇంకొకటి మీద అది నింద మోపేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దేవుని వాక్య వెలుగులో మేము ఈ స్థితిలో ఉన్నామని ఎంతమంది ఒప్పుకుంటున్నారు? నేను చాలా అప్రిషియేట్ దట్ యంగ్ మ్యాన్. ఎంత నిర్మోహమాటంగా, భయపడకుండా, సిగ్గుపడకుండా తన పరిస్థితి ఏంటో చెప్పాడండి ఆయన. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క రాకడని గురించి మన ఇతరులతో పంచుకుంటున్నాం. రక్షణ గురించి మాట్లాడాలి, ప్రభు యొక్క రాకడ గురించి అనేకులను సిద్ధపరచాలి. ఈ చివరి దినాల్లో ప్రియులారా, మన ఆలోచన ఎక్కువగా ఆ ప్రభు యొక్క రక్షణ గురించి, లేక ప్రభు యొక్క సువార్తను గురించి, ఆయన పరిచర్యను గురించి, ఆయన ప్రభు యొక్క రాకడను గురించి ఎక్కువగా మన మనసులో ధ్యానం చేస్తుంటే అప్పుడు మనం ఎక్కువగా పనిచేయగలం. ఒక ఆయన చక్కగా ఒక మాట చెప్పాడు. ఒకసారి ఒక ఇంటికి వెళ్ళారంట. ఆ ఇంటికి వెళ్తే ఆ ఇంటి వారికి మంచి చక్కని కాఫీ తయారు చేసి ఇచ్చారు. ఆ కాఫీ తయారు చేసి ఇస్తే ఆ తెస్తున్న వ్యక్తి కొంచెం తొణికిందంట కప్పు. మొత్తం మీద కాఫీ చేతిలోకి ఇచ్చారు. ఇప్పుడు ఒక మాట చెప్పండి, కాఫీ కప్పు తొణికినప్పుడు బయటపడేది ఏంటి? ఏమండి, ఇది చాలా సిల్లీ క్వశ్చన్లా ఉంది కదా. కాఫీ కప్పు తొణికితే అందులోంచి బయటపడేది ఏంటి? కాఫీయా, పాలా, లేకపోతే బార్న్విటా? ఏది చెప్పండి? మీరేం చెప్తారు జవాబు? చాలా సింపుల్ జవాబు కదా. కాఫీ కప్పు తీసుకొస్తుంటే తొణికితే కాఫీయే పడుతుందని. నేను దీన్ని పాజిటివ్గా మీకు దీన్ని అన్వయించి చెప్పాలని ఆశపడుతున్నాను. నా దృక్పథం అంతా కూడా నేను నా ప్రభు కొరకు కనిపెడుతున్నాను అనే ఆలోచనతో నేను జీవించగలిగితే తప్పనిసరిగా నా నా ప్రవర్తనలో, నా మాటల్లో ఆ ప్రభు రాకడను గురించిన ఆలోచనే పనిచేస్తుంది కదండి. ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను, దయచేసి గమనించండి. దేవునికి నిన్న అనే పరిస్థితి లేదు, లేక రేపనే పరిస్థితి కూడా ఆయనకు ఉండదు. ఇంగ్లీష్లో ఏమంటాడంటే, దేర్ ఇస్ నో ఎస్టర్డే విత్ గాడ్, నార్ ఈస్ దేర్ టుమారో విత్ హిమ్, ఆల్వేస్ దేర్ ఈస్ జస్ట్ నౌ విత్ గాడ్ అన్నాడు. హీ సీస్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ ఆల్ ఆఫ్ లైఫ్ ఈస్ ప్రెజెంట్ బిఫోర్ హిస్ ఇన్ఫినిట్ ఐస్ అన్నాడు. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డలారా, టు అస్ థింగ్స్ హ్యాపెన్ ఎ డే ఎట్ ఎ టైమ్, but not with God. The whole panorama of human history is open before him and he sees it as if it were the present అన్నాడు. చక్కని ఆలోచన ఇది మీతో పంచుకోవాలని నేను ప్రేరేపించబడ్డాను. దేవునికి నిన్ననే పదం లేదు, రేపు అనేది కూడా ఆయనకు అంత అవసరం లేదు. ఎందుకంటే దేవుడు అన్ని సమయాల్లో కూడా, అన్ని వేళల్లో కూడా కాలం అనేది ఆయనకు ప్రస్తుతంలోనే ఉంటుంది. జస్ట్ నౌ విత్ గాడ్. ఆయన
చివరి నుంచి ప్రారంభాన్ని చూడగలడు. అది ఆయన అనంతమైన కనుదృష్టిలో ఉండే గొప్ప ప్రభావం. దాన్ని బట్టి మన జీవితం అంతా ఆయన కళ్ళ ముందు అలా కనబడుతూనే ఉంటుంది. ఏమండి, మనకైతే ఈరోజు ఒకటి జరిగింది, రేపు ఇంకోటి జరుగుతుంది, ఎల్లుండి ఇంకేం జరుగుతుందనే ఆలోచన ఉంటుంది. కానీ దేవునితో అలా కాదు. టు us థింగ్స్ హ్యాపెన్ ఏ డే ఎట్ ఎ టైమ్, బట్ నాట్ విత్ గాడ్. ఏమండి, సో అంచేత మానవ చరిత్ర అంతా కూడా ఆయన కళ్ళ ముందు చాలా విస్తృతంగా కనబడుతుంది. అంతా కూడా ప్రస్తుతంలాగే కనబడుతుంది. ఈ విషయాన్ని కనుక జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అప్పుడు మన దృక్పథంలో మార్పు వస్తుంది పిల్లలు. ఏమండి, సో అంచేత ఆ విధంగా మన జీవితాలను పరీక్షించుకుంటూ ఆయనకు సమస్తం కూడా తేటగా కనబడుతుంది. ఆ విషయాన్ని మన మనసులో ఉంచుకుంటూ పౌలుతో కలిపి ఈ మాటలు మరలా చెప్పే ప్రయత్నం చేద్దామా? ఒకసారి మీ బైబిల్ తెరవండి. ఈ మాటలు ఒకసారి అందరం కలిసి చదివే ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి లేక లక్ష్య పెట్టక. అంటే వెనుకున్నవంటే ఏమని చెప్పుకున్నాం మనం? అవి వైఫల్యాలే కావచ్చు, అవి విజయాలే కావచ్చు. వాటి మీద నేను బిల్డప్ చేసుకోను, కానీ ముందున్న వాటి కొరకు వేగిరి పడుతూ క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని నేను గురి వద్దకే పరిగెత్తుచున్నాను. దేవుడు మనందరి ఆశీర్వాదం కొరకు ఈ చివరి దినాన్న దీవించి కాపాడి మనల్ని బలపరచాలని కోరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవ, మీకు వందనాలు. మీ వాక్యంలో నుంచి మీరు అనుగ్రహించిన తలంపులు మాకెంతో బలాన్ని ఇస్తాయి, జీవాన్ని ఇస్తాయి ప్రభా. మేము కేవలం ఏదో నామకార్థంగా మెకానికల్గా కొట్టుకొని పోవడం కాదు ప్రభా. మీ పరిశుద్ధాత్ముడు మాతో మాట్లాడుతూ మమ్మల్ని నడిపిస్తూ ఉండగా దేన మనసుతో మమ్మల్ని మేము వంచుకొని ఏమండి ప్రభా, మీ వాక్యాన్ని నెరవేరుస్తూ మేము తగ్గాలి, మీరు హెచ్చాలన్న ఆలోచనతో జీవించే కృప దయచేయమని, ఈ సంవత్సరంలో ఏమేమి మేము చేయలేకపోయాము మీరు మాకు అవకాశం ఇస్తే వచ్చే సంవత్సరంలో వాటన్నిటిని నెరవేర్చగలిగినట్లు సమర్పణతో మేము జీవించినట్లు కృప చూపించమని, మరి ముఖ్యంగా మాకు ఇచ్చిన ఆయుష్ కొరకు, ఆరోగ్యం కొరకు, అవకాశాల కొరకు, దీవెనలన్నిటి కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన సదాకాలం మనకందరికీ తోడైనను గాక. ఆమేన్.